నిన్న సాయంత్రం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పైన అర్థం పడతం లేని ఆరోపణలు చేశారు. హరీష్ రావు గారంటే నాకు గౌరవం ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరీష్ రావు గారు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో అవి విచక్షణారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న సీఎం గారి సొంత గ్రామంలో బీజేపీకి ఎలా మెజార్టీ వచ్చింది అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడాడు. ఇది మాట్లాడే ముందు ఆ స్థాయి నాయకుడు ముందు తెలుసుకోవాలి ఇది వాస్తవమా కాదా. అంటే ఎవరో చెప్తే మాట్లాడేది సరి అయినది కాదు. హరీష్ రావు గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ మామ ఏర్పరచుకున్నటువంటి సిద్దిపేట, ఆ సిద్దిపేటలో రెడీమేడ్గా వచ్చి నీవు గెలవకముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, ఇది వాస్తవం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మరి రెడీమేడ్గా వచ్చిన సిద్దిపేటకు రెడీమేడ్గా వచ్చిన హరీష్ రావు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నాను. నీవన్నట్టుగానే బీజేపీకి కొండారెడ్డిపల్లిలో మెజార్టీ చూపిస్తే ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు రాజకీయాలు మానుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇట్స్ మై ఛాలెంజ్. ఊరికనే ఎవరో చెప్పితే మాట్లాడకూడదు. నీకో స్థాయి ఉంది, అందరు గౌరవిస్తారు, కానీ ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటా ఉన్నావు. ఇక్కడ ఎవరిది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కౌంటింగ్లో ఇచ్చిన పేపర్లు ఇవి, మేము తయారు చేసినవి కావు. కొండారెడ్డిపల్లి బూత్ నెంబర్ 15, బూత్ నెంబర్ 16. మీకేమైనా డౌట్ ఉంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు. ఇది బూత్ నెంబర్ 15లా బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా వచ్చారో చెప్తా. బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి 131 ఓటు వచ్చింది బూత్ నెంబర్ 15లా. దాంట్లోనే బీజేపీకి 103 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 694 ఓట్లు వచ్చినాయి. అట్లాగే బూత్ నెంబర్ 16 బీఆర్ఎస్కు 65 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 135 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 527 ఓట్లు వచ్చినాయి. ఇవి అన్ని కలిపితే 983 ఓట్లు లీడు ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. దీంట్లో ఒక్క ముక్క తప్పున్నా మళ్ళీ చెప్తున్నా, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్వశక్తితో నీలాగా రెడీమేడ్గా రాలే. వారు జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఒక రైతు బిడ్డ స్వశక్తితో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం మనందరి గర్వకారణం. ఇది దాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని తప్పుపడతా ఉన్నారు. మరొకసారి నేను హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాను. మీరన్నట్టుగానే బీజేపీకి ఇక్కడ లీడ్ వచ్చినట్టు చూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. అంతెందుకు బీఆర్ఎస్ బీజేపీకి 2 కలిపితే అచ్చంపేట నియోజకవర్గంలో ఎంత తెలుసా? 73,000 ఓట్లు. బీజేపీ బీఆర్ఎస్, బీజేపీకి ఎంత వచ్చింది? 33,000 వచ్చినాయి. బీఆర్ఎస్కి ఎంత వచ్చింది? 40,000 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చినాయి? 77,000 పైచిలకు వచ్చినాయి. ఇవన్నీ మీ బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపితే కాంగ్రెస్ పార్టీ ఓట్ల కన్నా తక్కువ. కాంగ్రెస్ పార్టీకి 77,000 ఓట్లు వస్తే మీ 2 కలిపితే కూడా సరి సమానంగా రాలే. మా నాయకుని పైన ఆరోపణలు చేయడం సూర్యుని మీద ఉమ్మిస్తే ముఖం మీద పడ్డట్టే. కాబట్టి హరీష్ రావు గారికి నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీలాగా దొడిదారిన రాలే, కష్టపడి పోరాడి మీ ప్రభుత్వం పైన పోరాడి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురు నిలబడి అన్నిటికీ తట్టుకొని ఒక పటిష్టమైన వ్యక్తిగా
ఓ ప్రజల మనిషిగా ప్రజా నాయకుడిగా ఎదిగినటువంటి మా రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మేము మంచిగా చెప్తా ఉన్నాం. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు మానుకోండి, లేకపోతే తెలుసుకోండి. ఇదేంటి ఇటువంటి పేపర్ తెలుసుకోండి. ఎవరో నిన్న మన ఓడిపోయిన మీ ఓడు ఉన్నాడు కదా, గూగల బాలరాజు, ఆయన చెప్తే మాట్లాడినట్టుంది. ఆయనే కథమైపోయాడు. రాబోయే కాలంలో మీరు కూడా కథమైపోతారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు అప్పుడు మంత్రిగా ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు, అనుచితమైన వ్యాఖ్యలు చేయకండి. మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. అదేవిధంగా మీరు ఇంకో మాట అన్నారు, మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ ఎట్లా గెలిచిందని. నేను ఒక మాట చెప్తున్నాను మీకు. మెదక్లో మీరు కూడా 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి ఎందుకు పోయింది? 400 కోట్లు ఖర్చు పెట్టిండు వెంకటరామరెడ్డి గారు. మీరు థర్డ్ ప్లేస్కి ఎందుకు పోయింది? కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో తక్కువ మెజారిటీతోటి రఘునందనరావు గారు గెలిచిన 39,000 ఓట్లే. మరి మీరికి అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఒకరిని మాట్లాడిన ముందు, ఒకరిని విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఎంతవరకు కరెక్ట్ అని ఆత్మపరిశీలన, ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతూ, మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం. అనుచితమైన వ్యాఖ్యలు చేయకండి, హుందాగా వివరించండి. ఇప్పటికైనా మీరు ప్రజాక్షేత్రంలో ఏ రకంగా మెలుచుకోవాలో తెలుసుకోండి. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తారో చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. మీ ఉనికి చాటుకోవడం కోసమే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ప్రజలు ఇంకా మిమ్మల్ని కీదరించుకునే పరిస్థితి ఉంది. దయచేసి నేను ఒకటి చెప్పిన కదా, మా సవాలు స్వీకరిస్తే ఎమ్మడే రెస్పాండ్ కాండి, లేకపోతే మాది ఇట్లా మాట్లాడడం తప్పని మీరు మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నా.